విడిచిపెట్టి సమస్తాన్ని పెంటకుతో పోల్చుకుని దేవుని కోసం మాత్రమే బ్రతకాలనుకుని సేవకులకు అప్పగించుకుంటాడు. అలాంటి వారి దయలో, అలాంటి వారి నాయకత్వంలో సంఘం అనేది ఉంటుందండి. సంఘం సేవకుని చూసే విధానం తెలుసండి. సంఘం సేవకుని ఏ విధంగా చూడాలో తెలుసా మనకి? ఇదిగో దేవుడే మన సంఘానికి నాకు అధికారిగా నన్ను రక్షించడానికి, నన్ను ప్రేమించి, నన్ను మార్చడానికి, నన్ను దేవుని యొక్కకు తీసుకెళ్ళడానికి ఒక అధికారిని నియమించాడు. ఆ అధికారే నా సేవకుడు. సేవకుని చూసే విధానం ఇది సంఘం. కానీ ఇప్పుడు ఎలా చూస్తుందండి? 4 గద్దింపులు గద్దించారంటే సేవకుడు ఇంటికి వెళ్ళి 4 తిట్లు తిట్టింది అంతే కదండి. ఉన్నారు, ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటివి చేస్తే మన విశ్వాస జీవితానికి కానీ, మన ఆత్మీయ జీవితానికి కానీ క్షేమకరమే కాదండి. సంఘానికి కూడా క్షేమకరం కాదది. ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి విషయాన్ని మార్చుకున్నాం.